ఇంకా మాకు ఆదివారం వచ్చిందంటే ఆ రోజంతా బయటే ఉంటాం మాక్సిమం. ఇంకా మార్నింగే సిగ్గు లేకుండా బాదం పాలు తాగడానికి గౌలదొడ్డ అయితే వచ్చేసాం. బాదం పాలు తాగడానికి సిగ్గుతో పనే ఉంది అనుకుంటారేమో, అంటే పొద్దున్నే కదా అందుకని అన్నాను. అసలు మా తొందర ఏంటంటే అసలు అక్కడ బాదం పాలు ఉంటాయా లేదా అనే భయంతో, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి అనే బెంగతో చాలా తొందరగా వచ్చేసాం. అమ్మయ్య, చివరికి ఎలా అయితే తాగేసాము. 10 రోజుల నుంచి మా ఆయన ఒక్క రీతిగా రాత్రి పగలు పడుకోనివ్వకుండా బార్బిక్యూ కోసం చెప్తూ ఉంటే పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఖాళీ పొట్టేసుకుని బార్బిక్యూకి అయితే వచ్చేసాం. అసలు అక్కడున్న ఐటమ్స్ని చూసి అసలు నాకు తినే మొహమేనా అని డౌట్ అయితే నాకు చాలా వచ్చింది. కానీ తినేద్దాంలే అని ఆనందంతో అయితే లోపలికి వచ్చేసాను. ఇంకా మా ఆయన అయితే నీ సోకులకి ఏం తక్కువ లేదులే కానీ ఇక్కడ తినకపోవాలి ఫుడ్, అప్పుడు చెప్తా నీ పని అని చెప్పారు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అయిపోతాయా అన్నట్టు ఈయన మాత్రం తక్కువ హీరోలా ఎంట్రీ ఇచ్చారు, ఏదో పెద్ద తినేసినట్టు. ఫస్ట్ అయితే మనకి ఎదురుగా ఒక బొగ్గుల కుంపట అయితే ఉంది. దాని మీద మనకి వెజ్ నాన్ వెజ్ అన్నీ కలిపి గ్రిల్స్ మీద వాళ్ళు ఆల్రెడీ కుక్ చేసి మనకి ఇక్కడ తెచ్చిస్తున్నారు, ఎందుకంటే మనకి ఇక్కడ వేడిగా ఉండడానికి. ఫస్ట్ అయితే మేము తెగబడిపోయాం వాటి మీద తినడానికి అని చెప్పేసి. పర్లేదు బాగానే తిన్నాం, నేనైతే ప్రాన్ బాగా తిన్నాను, మటన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫిష్ చికెన్ అవి కూడా బాగున్నాయి. పొద్దున్నుంచి ఎంత పొట్ట ఖాళీగా ఉంచుకున్నా ఆ గ్రిల్స్ తినేటప్పటికే అయిపోయింది మా పని. ఇంక ఇవేంటి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్లో కాబట్టి మొదలెట్టాను, తినేద్దామని ఆత్రం అయితే చాలా ఉంది, ఫైనల్గా చూడాలి. ఇంకా మేమైతే గ్రిల్స్ తినేసి కాసేపు వాక్ చేద్దామని చెప్పేసి ఇంకా ఏం ఐటమ్స్ పెట్టారా అని చూడడానికి కూడా వెళ్ళాము. ఇంకా చాలా ఐటమ్సే పెట్టారు. పన్నీరు అంటే వెజ్ వాళ్ళకి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. మా వారైతే చికెన్ సూప్ తెచ్చుకున్నారు, కానీ అది ఆయనకు నచ్చలేదు, వదిలేశారు. ఇక్కడ పన్నీర్ కర్రీ, అలానే గులాబ్ జాము, ఇంకో 2 రకాల స్వీట్స్, అలానే ఇంకా సలాడ్స్ కూడా పెట్టారు. అలానే చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అండ్ పరోటాస్, చపాతీస్, బటర్ నాన్స్ ఇంకా చాలా రకాలు పెట్టారు. అవన్నీ అయితే నేను ఏదో కొంచెం టేస్ట్ చేశాను అంతే. ఫ్రూట్స్ అయితే బాగా తిన్నాను, ఎందుకంటే నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఫ్రూట్స్ అయితే బాగానే లాగిచ్చా. ఇంకా కేక్స్, ఐస్ క్రీమ్, పానీపూరి కూడా ఉంది. ఇంకా అది అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి ఒక 3 to 4 hours అయితే అక్కడ స్పెండ్ చేయొచ్చు అంట. మనకు నచ్చినవి అన్నీ తినచ్చు. ఒక 3 hours వరకు తినచ్చు అంట, ఏం నచ్చితే అవి అనుకుంటాం. కానీ ఏవేవో తినేద్దామని అక్కడికి వెళ్తే మనం ఏం తినలేము. ఇంకా నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఒకే చోట చూశాను కాబట్టి. మనం తిన్నా తినకపోయినా అన్ని ఐటమ్స్ చూసినప్పుడు తినాలని ఆత్రం వస్తుంది చూసారా, అది మామూలుగా ఉండదు. మా ఆయన అయితే ఇంకా దండం పెడేస్తున్నారు, ఇంకా నా వల్ల కాదమ్మా చాలు ఇంకా అని. ఇంకా ఎలా అయితే మా ఆయన 10 రోజుల నుంచి నా బుర్ర తింటున్న బార్బిక్యూ అయితే నాకు తినిపించేశారు. ఇంకా ఆయన అయితే నాకన్నా చాలా చాలా హ్యాపీ నన్ను తీసుకొచ్చినందుకు.